ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలామంది ఫోన్ కాల్ చేసి ఈ వర్తమానాలు మాకు ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయని చెప్తున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో ఏమి కాపాడుకోవాలి అన్నది ఈరోజు వర్తమానం మీకు ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి మనము అన్నీ కాపాడుకుంటాం. మన పరువుని కాపాడుకోవాలంటాం, మరి మన ధనాన్ని కాపాడుకుంటాం, బీరువాలో ఉన్న ధనం జాగ్రత్తగా కాపాడుకుంటాం, బంగారాన్ని కాపాడుకుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి మనం కాపాడుకోవాల్సినవి. వాటి వల్ల ఉపయోగం ఏంటి మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 23వ వచనం చదువుదా. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము కాపాడుకొనుము. చూడండి, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యము నాయన వింటున్న ప్రతి వారితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో చిన్నప్పటి నుండే సొలొమోనుకు తల్లి హితోపదేశం చేస్తుంది. ఏమంటున్నారంటే, కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే వేగంగా వెళ్ళేది హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలదని చెప్తుంది బైబిల్. మార్కు సువార్త 7:21లో హృదయములో చాలా ఉన్నాయట. ఏమేమి ఉన్నాయి హృదయములో? మానవుని హృదయములో భయంకరమని పనిచేస్తున్నాయి. చూడండి, అక్కడ లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి ఏమున్నాయట? దురాలోచనలను, జారత్వములను, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. మొత్తం ఎన్ని? 13 రకాల పాపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హృదయంలో ఈ చెడ్డవన్నీ అని ఉంది అక్కడ. అంటే ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయట? మానవుని హృదయంలో పనిచేస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ సోదరులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, వీటన్నిటినీ ఈ హృదయంలో ఇన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయి కాబట్టి వీటి నుండి మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు కాపాడుకుంటున్నావా? ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే సాతానుడు మన హృదయములో అనేక రకాల చెడు ఆలోచన పెడుతూ ఉంటాడు. అయితే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అన్నిటికంటే మీ హృదయాన్ని కాపాడుకోవాలి. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నువ్వు మరి కాపాడుకోగలుగుతున్నావా? ఈ హృదయంలో భయంకరమైనవి ఉన్నాయి కాబట్టి హృదయంలో చెడు ఆలోచనలు ఎన్నో వస్తున్నాయి. చూడండి, నరుని ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవట. దేవుని వాక్యంలో ఉంటుంది. ఆదికాండం 8:21 వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి కూడా చెడ్డవేనట. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది. అతను మరి బాల్యం నుండి కూడా అతని హృదయం చెడ్డదే, ఆలోచనలు చెడ్డవి. ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకని ఈరోజు మనుషులు అనుకుంటున్నారు, అది నాది, ఇది నాది. మన వస్తువులు కాపాడుకుంటున్నా, మన ఆస్తిని కాపాడుకుంటున్నా, ఆస్తి తగ్గ పత్రాలు జాగ్రత్తగా కాపాడుకుంటున్నా, ఇవన్నీ కాపాడుకుంటున్నా, కానీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. సోదరుడా, సోదరి, నా ఇష్టం, నా జీవితం, నా లైఫ్ అనుకుంటావా? నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటావా? తినచ్చు, త్రాగుచు, నా ఇష్టం వచ్చినట్టు లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. హృదయంలో ఈ చెడ్డవి ఇంకా ఉంటనే కానీ వీటిని తీసేసుకోవటం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల హృదయంలో ఈ చెడ్డవన్నీ తీసేసుకోవాలి. కాబట్టి మొదటిగా నీ హృదయాన్ని కాపాడుకో. దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథం
13వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదా. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును. ఆమేన్. అది చూడండి, తన నోరు, ఎందుకంటే వాక్యం ఉంది, మరి సామెతలు కూడా ఉంటాయి కదా, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. చాలామంది అంటారు, ఇప్పుడు మన విజయవాడ వాస్తవం అనుకో, కొంతమంది అంటారు అమ్మో విజయవాడ మంచిది కాదు. విజయవాడ మంచిదే, విజయవాడలో ఉన్న మనుషులు మంచిగా ఉండాలి. అందుకే వీపు అంటుంది, అంటే ఎప్పుడు నోటితో నోరా మరి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా లేవనుకో నా వీపు విమానం మోగిద్ది. ఎందుకు? నోరు జాగ్రత్తగా లేకపోతే కొంతమందికి తొందర ఎక్కువ, మరి కాలు జారిని తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేం. ఈరోజు కుటుంబాలు పతనం అవటానికి కారణం నోరే. చిన్న విషయంలో చీటికి మాటికి గొడవలు ఆడుకోవటం, చాలా అసభ్యంగా ప్రవర్తించడం, ఈ నోటి ద్వారా ఎన్నో రకాలుగా మానవుడు కొని తెచ్చుకుంటున్నారు, శాపాలు తెచ్చుకున్నారు. ఈ నోటి ద్వారా కొంతమంది నోరు తెరితే శాపనార్థాలు, నోరు తెరితే బూతులు, నోరు తెరితే అపవిత్రమైన మాటలు. కాబట్టి ఈ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని పిల్లలారా. మరి ఒక భక్తుడు అంటున్నాడు, ఒక వ్యక్తి అట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈ నోరు ఎలా ఉంటే అలా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ఒక భక్తుడు చెప్పారు, అతన్ని పిలిచి ఇలా రా తమ్ముడు, మరి నీ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడో కొన్ని కోడి ఈకలు తీసుకురా అన్నాడు. కోడి ఈకలన్నీ మొత్తం ఆ కోడి ఈకలు ఒక గంప నిండా పెట్టాడు. తీసుకెళ్ళి ఈ కోడి ఈకల్ని ఏం చేస్తామంటే ప్రతి ఇంటి దగ్గర ఆ కోడి ఈకలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క ఈక ఆ ఇంటి ముందు పెట్టమన్నాడు. అలా మొత్తం ఆ ఊర్లో గ్రామంలో మొత్తం ఈకలన్నీ ఆ ఇంటింటికి పెట్టాడట. మళ్ళీ అన్నారు, నీ వెళ్ళి 2 రోజులు ఆగిన తర్వాత ఆ ఈకలన్నీ కలెక్ట్ చేసుకుని రాపో అన్నారు. వెళ్ళలేకే ఈయన ఇంత గంప ఈకలు తీసుకెళ్తే అసలు ఏ మాత్రం దొరకలా ఎక్కడ. ఆయన ఏమన్నారంటే, అంటే దీని భావం ఏంటంటే, నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడావు చూడు, ఆ తర్వాత ఎన్నో రకాలుగా మాట్లాడావు. నీ మాటలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి, మళ్ళీ వెళ్ళిపోయి అవన్నీ ఈకలన్నీ నువ్వు మరి సమకూర్చుకోవడానికి వెళ్తే నీకేమి దొరకలా. అంటే నీ జీవితంలో నోరుకి ఇష్టం వచ్చి మాట్లాడావు, నువ్వు నోటికి ఇష్టం వచ్చిన వాగావు, తర్వాత మళ్ళీ దాన్ని సమకూర్చుకోగలవా, వెనక్కి తీసుకోగలవా? నువ్వు అన్ని మాటలు మాట్లాడావు కదా, అన్ని బూతులు మాట్లాడుతున్నావు, నీ శాపనార్థాలు మాట్లాడుతున్నావు, అంటే ఇన్ని మాటలు మాట్లాడావు, అవి మళ్ళా మా నోరు జారేవు, దాన్ని మళ్ళీ తీసుకురాగలిగావా? కొంతమందిని దూషించావు, శాపనార్థాలు అన్నావు, ఇష్టం వచ్చిన మాట్లాడావు. ఎలాగా? ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా సోదరి, నీ జీవితంలో నోరును భద్రం చేసుకోవాలి. ఎందుకంటే మంచి వారి దగ్గర మంచి మాటే వస్తాయట. దేవుని వాక్యంలో ఉంది కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 వచ్చింది చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి, అది సజ్జనుడు మంచి ధననిధిలో నుండి స్వదేశము తెచ్చును. ఎలా అంట? సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు తన మంచి మాటలే వస్తాయి, దుర్జనుడికి చెడ్డ మాటలు వస్తాయి. అంటే నీ హృదయంలో ఎవరైతే మంచిగా ఉంటారో మంచి మాటలు వస్తాయి, ప్రభువుకే మహిమ కలుగును గాక. చెడ్డవాడికి చెడ్డ మాటలు వస్తాయి. వాక్యం వింటున్న సోదరుడా సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావు. ఇప్పుడు అందుకే అంటున్నారు కదా, కాలు జారితే తీసుకుంటా, నోరు జారితే తీసుకోలేవు. ఈ మాట అనేసావు, కానీ ఆ వ్యక్తి ఎలా బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి ఎలా దుఃఖపడుతున్నాడు, అనవసరంగా ఆ వ్యక్తిని దూషించావు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. క్రైస్తవ సోదరులా మనం అన్నిలాగా మాట్లాడకూడదు. ఈ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభువుకి మహిమ. వీళ్ళు చూడండి, చాలామంది జీవితాల్లో ఆ కుళాయిల దగ్గర, నీళ్ల పంపుల దగ్గర కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నోటి మాటే కదండి మనిషిని ఈరోజు రాజ్యాలను కోల్పోయింది కూడా నోటి మాటే. నోటి మాట ద్వారా ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, స్నేహబంధాలు విడిపోతున్నాయి, కేవలం నోటి మాట. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు నోటిని కాపాడుకొందువుగాక. ఆమేన్. హల్లెలూయా. 3వదిగా చదువుదా, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సోదరుడా సోదరి, ఇదిగో ఈ యొక్క టీవీ వర్తమానం వింటున్న నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి.
ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి? మన ముందు లేనిది కూడా ఉందని చెప్పడమే విశ్వాసం. ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా బంగారు ప్రతిమను ఒకటి తయారు చేయించి నెబుకద్నెజరు ఏమంటున్నారు? అది నిలవబెట్టేసి ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది. ఈ ప్రతిమకు నమస్కారం చేయమంటే షద్రక్, మేషక్, అబేద్నెగో వారి విశ్వాసం ఏంటో తెలుసా? మేము ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు, మేము ఆరాధించే దేవుడు సజీవుడు, మేము ఆరాధించే దేవుడు గొప్పవాడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మాట చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళ నమ్మకం ఏంటి? ఈ అగ్నిగుండంలో పడేసిన అగ్ని మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును తప్పించి రక్షించుటకు సమర్థుడు. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, వాళ్ళ ధైర్యం మమ్మల్ని అగ్నిగుండమైన మమ్మల్ని ఏం చేయలేదు. అగ్నిగుండంలో పడేసిన వారి విశ్వాసమును బట్టి అగ్నిగుండంలో పడేసిన అది ఇంకా పెద్దది చేశారు, 7 అంతలు చేశారు. అయినా సరే వీళ్ళని అగ్నిగుండంలో పడేసిన వీరి విశ్వాసమును బట్టి అగ్ని మంటలు చల్లారిపోయాయి. వారితో దేవుడు తన దూతను పంపేసి 4వ వ్యక్తి తిరుగుతున్నాడు. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అగ్ని మంటలో పడేస్తే శరీరాలు కాలట్లా, కనీసం ఒక ఎంట్రుకు కూడా కాలిన వాసన లేదు. వీళ్ళు తిరుగుతూ దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. చూస్తే అరే మనం పడేసిన ముగ్గురు కదా, ఈ 4వ వ్యక్తి ఏంటి? అతని ముఖము దేవతల రూపం పోలిందై ఉంది. అంటే వారి విశ్వాసం ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. వాక్యం ఉంటున్న తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ఎందుకంటే నాకు కూడా చిన్నప్పుడు ఒక విశ్వాసం. ఫ్లైట్ ఆకాశంలో ఎగురుతుంటే నా నమ్మకం ఏంటో తెలుసా? ఏ రోజుకైనా దేవుడు నన్ను ఈ ఫ్లైట్ ఎక్కిస్తాడు. నేను విశ్వాసంతో ఈ ఫ్లైట్ నేను ఎక్కాను అనుకునేవాడిని. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలను దేవుడి ద్వారా జరిగిస్తాడు. ప్రభునామానికి మహిమ. సింహాల బోనులో పడేస్తే దానియేలు సింహాల బోనులో పడేస్తే ప్రార్థనలో ఉన్నాడు. సింహాలు నోళ్ళు మూసుకున్నాయి. ఎంత అద్భుతం! ఎవరైతే దానియేలు మీద నేరం మోపి నిందలు మోపి ఆ దానియేలును బయటకు తీసిన తర్వాత వాళ్ళని సింహం బోనులో పడేస్తే ఆ గృహ దగ్గరకు రాకమునిపే ఎముకలతో సహా పొడి చేసి కొరికేశాడు. చూడండి, దానియేలు యొక్క విశ్వాసం ఏంటి? నేను నమ్మకస్తుని దేవుని దగ్గర, నేను యథార్థంగా ఉన్నాను, నేను భక్తిపరుని అయినాను, నా భక్తి నన్ను కాపాడుతుంది, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా విశ్వాసం నన్ను కాపాడుతాను. సింహ బోన్లకైనా ధైర్యంగా వెళ్ళాడు. వాక్యం ఉంటున్న సోదరుడా, సోదరి, ఈరోజు నీకు అలాంటి విశ్వాసం ఉందా? ఆ యొక్క ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 28వ వచనం అక్కడ చూస్తే అక్కడ ఏమనుంది? విశ్వాస వీరుల పట్టిక మనకు కనిపిస్తుంది. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసం ద్వారా సింహాల నోళ్లను ముయించారు, విశ్వాసం ద్వారా పొడినేల మీద నడిచారు. చదవండి ఆ మాట. విశ్వాసమును బట్టి 7 దినాలు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలాయి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసముతో కత్తులు, పాగాలు ఏం పట్టుకోవాలా, పలుగులు పట్టుకోవాలా, వాళ్ళ విశ్వాసంతో దేవుని స్తుతిస్తుండగానే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఈరోజు నీకు అడ్డుగా ఉన్న బండలను వేస్తున్నావు, కూలిపోవును కాక. ప్రతి శాపగ్రస్తమైన ఎదురుని పారిపోవును కాక. అలాంటి విశ్వాసం దేవునికి ఇవ్వాలి. వాక్యం వింటున్న పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఆ విశ్వాసం కావాలండి. మరి రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంతో ఆమె ఎన్నో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్న ఆస్తి అంతా కూడా వ్యయం చేసుకుందట. ఇంకెంత మాత్రం ప్రయోజనం లేదు. చాలా బాధపడింది, కన్నీరు విడుస్తుంది. నేను సమస్యకు పరిష్కారం ఏంటి అన్నప్పుడు ఆమె ఒకటే నమ్మకం, ఆమె విశ్వాసం ఏంటి తెలుసా? ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నా వ్యాధి తగ్గుతుంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలో మనకు కావాల్సింది విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వస్త్రాన్ని ముట్టుకొని వెంటనే ఆమె రక్తదారి కట్టింది. చూడండి, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నీలో విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు విశ్వాసం లేకే మనం గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం, విశ్వాసం లేక బలమైన కార్యాలు అనుభవించలేకపోతున్నాం. దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించే శక్తి దేవుడు ఇచ్చిన గాక. విశ్వాసం ద్వారా అద్భుతాలు పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ విశ్వాసమును బట్టే కదా అబ్రహాము, మరి ఆయన వయసు గతించిపోయింది, శారము కూడా స్త్రీ ధర్మం ఉడికిపోయింది.
అయినా వారి విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు మాకు కార్యం చేస్తాడు, దేవుడు బిడ్డలను ఇస్తాడు. అందుకే ఆ వృద్ధాప్య 100 సంవత్సరాల ప్రాయంలో కూడా దేవుడు వారికి బిడ్డలు ఇచ్చారండి. ఎంత అద్భుతం విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎంతమంది ఎన్ని చెప్పినా దేవుడు మమ్మల్ని చేయి విడవడు, దేవుడు మమ్మల్ని ఎడబాయడు. అదే విశ్వాసం నీలో ఉండాలి. కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? ఒక నిరీక్షణతో విశ్వాసం ఎదురు చూడు సోదరుడా. అంతేగాని నాకు ఈ అప్పు తీరిపోదు, ఇక నా సమస్య తొలగిపోదు, నాకు ఈ జాబ్ రాదు అనుకుంటున్నావా? విశ్వాసంతో ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ఆఖరి క్షణంలో, చివరి క్షణంలో కూడా అద్భుతాలు చేస్తే దేవుడు ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. కొంతమంది అనుకుంటారు కొద్ది రోజు ప్రార్థన చేసి ఆపేస్తారు, ఇక కార్యం జరగట్లా, దేవుడు నా మన వింటలేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటారు. కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడండి, 4వదిగా చూస్తున్నట్లయితే మనము 3 పాయింట్లు నేర్చుకున్నాము. 4వదిగా ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 16 వచనం చదువుదాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుగా సంచరిస్తున్నందున జనులు తన దిశమును చూసిదేమని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకుని ధన్యుడు. వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏంటి వస్త్రాలు? వస్త్రాలు అంటే మనం బాహ్యంగా ఉన్న వస్త్రాలను చూస్తాం. ఈ మనం బాహ్యంగా ధరించే వస్త్రాలు ఇవి కాదు. రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవునికి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ నుంచి మనం తొలగిపోకూడదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలో ఉంది, నమ్మి బాప్తిస్తం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అయితే దేవునికి రక్షించాడు. ఎందుకంటే ఉదాహరణకు రక్షణ అంటే ఒక బావిలో పడ్డాడు. ఆ బావిలో పడ్డ వ్యక్తి అలాగే చూస్తాం మనం, భలే పడ్డాడు, చాలా బాగా పడ్డాడు అయ్యి అనుకుంటే కాదు. ఎవరైతే ఆ వ్యక్తిని వెళ్ళి పైకి తీసి కాపాడి రక్షిస్తే అతను రక్షకుడు అవుతారు. అలాగే యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకు మనము దుర్మార్గులు, దౌర్భాగ్యులు, పాపులుగా ఉన్న మానవ జాతి కొరకు వచ్చి ఆయన మన పాపముల కొరకు సిలువలో రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వాలి. ఎంత గాయపరచబడ్డాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని హింసలు మన కొరకే. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకుంటున్నావా? అంతేగాని రక్షణ పొందిన నీవు నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నావా? నా ఇష్టం, నా లైఫ్, నేను ఎంజాయ్ చేస్తా, నేను తాగుతా, తింటా, తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నావా? నీ రక్షణను కాపాడుకో సోదరుడా. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రక్షణ మనం కాపాడుకుందుము గాక. ఎందుకంటే కీర్తనకారుడు 132 కీర్తన 16 వచనంలో ఏమనుంది? 132:16 రక్షణ వస్త్రము ధరింపజేసేదను. అదిగో ఏమంటున్నాడు? రక్షణ వస్త్రం ధరింపజేస్తాను. యెషయా గ్రంథం 61:10లో కూడా ఏమంటున్నాడంటే ఈ రక్షణ అనే వస్త్రాన్ని శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును. అది ఏ వస్త్రం అట? రక్షణ వస్త్రం. ఈరోజు దేవుడిచ్చే ఈ రక్షణ వస్త్రాలు మనం కాపాడుకుందాం గాక. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, ప్రియమైనటువంటి సోదరుడు, ఆ సోదరి, నీవు కూడా రక్షణ పొందబోతే ఈ రక్షణకు సిద్ధపడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని వాక్యములో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా ఐక్యతను కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఐక్యత లోపిస్తుంది. సొంత కుటుంబంలోనే అన్నదమ్ములకి ఆస్తుల దగ్గర ఐక్యత ఉండటలా, ఒకళ్ళొకరు మాట్లాడుకోవట్లా. ఒక తల్లి పాలు తాగినోళ్ళు, ఒక కుటుంబంలో చిన్ననాటి నుండి ఒకే ఇంట్లో పెరిగినోళ్ళు, ఒకే తల్లి దగ్గర పాలు త్రాగినోళ్ళు, తర్వాత సొంత అన్న ఎంగిలి పాలు తాగిన తమ్ముడు. అయినా వీళ్ళ దగ్గరికి ఎలా ఉందంటే ఆస్తుల కోసమో ప్రేమలు చల్లారిపోతున్నాయి. వాళ్ళు పెళ్ళిళ్ళై భార్యలు వచ్చిన తర్వాత నా కుటుంబం, నా సంసారం అనుకొని చివరికి దీనికోసం ఎంత గొడవలండి. కొంతమంది ఎలా ఉన్నారు, ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఈ ఆస్తుల గురించి కనీసం తల్లిదండ్రులు సరైన రీతిలో సమాధి చేయనోళ్ళు కూడా, దహన సంస్కారాలు సరిగ్గా చేయనోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకేమి ఇవ్వాల మా నాన్న. ఆ మధ్య ఒక సంఘటన విన్నా. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఆస్ట్రేలియా ఉంది. వాళ్ళిద్దరూ ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఉన్నారు. ఆ తండ్రి చనిపోతే వీళ్ళు పక్కన వాళ్ళు చెప్పి, అయ్యో మీ నాన్నగారు చనిపోయి ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, ఆ చచ్చిపోని పడేసేసేయండి, ఎవరు అక్కడ వదా పడేసేయండి అంటే కూతురుని అడిగితే పోనీ కొడుకు కఠినంగా మాట్లాడాడు. కూతురుని ఫోన్ చేస్తే కూతురు కూడా ఏమంటుందో తెలుసా? ఆయన మాకేం చేశాడని, మాకేమి ఇచ్చాడని, చచ్చిపోతే వదిలేసేయండి, పట్టించుకోకపోతే మీరు వదిలేసేయండి, పడేయలేదు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారా? ఎంత బాధ అండి. నిన్ను కని పెంచి
పెద్ద చేసి అసలు నీకేం ఆస్తి కాదు, నీకు జన్మనిచ్చారు, అది చాలదా? ఈ రోజుల్లో ఏది శాశ్వతం? భూమి మీద మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించినా, ఫ్యాక్టరీలున్నా, పొలాలున్నా, ఇళ్ల స్థలాలున్నా, బిల్డింగ్లున్నా ఏమి కట్టుపోం, అది గుర్తుపెట్టుకో. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోవద్దు. దేవుని వాక్యం ఉంది కదా, తల్లిదండ్రులు సన్మానించిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారని. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, దేవునికి ఇచ్చిన తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళని ప్రేమించు. వృద్ధాప్యముల వారికి ఆసరాగా నిలబడు. వాడితో కనీసం ప్రేమగా మాట్లాడుతున్నావా? దూర ప్రాంతంలో ఉన్నా కనీసం ఫోన్లో మాట్లాడుతున్నావా? కొంతమంది ఇసికించుకుంటారు, కొంతమంది సరిగ్గా చూడరు, తల్లిని పట్టించుకోరు, వాళ్ళని అసహించుకుంటారు. వృద్ధాప్యంలో నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు. వాక్యం వింటున్న సోదరుడా, అందుకే దేవుని వాక్యం ఏముందంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఐక్యతను కాపాడుకోవాలట. ఈరోజు చాలామంది కుటుంబాలు ఈ ఐక్యత లోపిస్తుంది. ఎందుకంటే ఆస్తుల దగ్గరే ఐక్యత లోపిస్తుంది. వాక్యం వింటున్న దేవుని పిల్లలుగా, లోకస్తులాగా మనం ఉండకూడదు. మనము ఐక్యత కలిగి ఉండాలి. సంఘాల్లో కూడా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే 133వ కీర్తనలో ఏమనుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో దీవెన ఉంది, ఐక్యతలో ప్రభు ప్రేమ ఉంది. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు ఐక్యతగా మనం ఉన్నప్పుడు ఎవరు మనం ముట్టలేరు, సాతానుడు కూడా మన దగ్గరికి రాలేడు. సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు ఏ దుష్టుడు ఆ సంఘాలు పాడు చేయలేడు. ఐక్యత లోపిస్తుందో వాడికి కూడా చులకనైపోతారు. కాబట్టి ఐక్యత అనేది మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొన్ని కంపెనీలు ఉంటాయి, వాళ్ళందరూ ఎంతో ఐక్యతగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. కొన్ని వ్యాపారవేత్తలు ఉంటారు, పార్ట్నర్గా ఐక్యత ఉన్నప్పుడు బాగుంటారు. ఐక్యత లోపించిందా, గొడవలు, పోలీస్ స్టేషన్లు, చంపుకోటాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ బయలుదేరుతాయి కేవలం ఐక్యత లోపించడం వల్ల. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడు, సోదరి, దేవునితో మాట్లాడుతున్నారు. ఐక్యతను కాపాడుకో, దేవునిని ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 6వ పాయింట్ చూసినట్లయితే, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీరు ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె పరిశుద్ధత యందును ఘనత యందును దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి మనం ఎలా ఉండాలంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, లోకస్తుల్లా కాదు, దేవుని ఎరిగిన మనం ఏం కాపాడుకోవాలా? మన పరిశుద్ధతను, మన ఘనతను, మన పేరు ప్రఖ్యాతను మనం కాపాడుకోవాలి. ఈరోజు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎలా కాపాడుకుంటా? పరిశుద్ధత, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందిలో ఉన్న నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి యోసేపు కనిపిస్తున్నాడు. ఈ యోసేపు మరి ఐగుప్తులో పోతీఫర్ అని వాళ్ళ ఇంట్లో బానిసగా, ఆయన ఒక బానిస వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అతను అమ్మబడ్డాడు. అతను ఆ ఇంట్లో ఏం చెప్తే ఆ పని చేయాలి. బానిసకి వారి చెవికి ఒక మరి ఆ పోగుట్టి ఆ కచ్చడం అనేవాళ్ళు. అంటే ఆ చెవికి అది పోగొట్టితే అది అతను బానిస. ఆ బానిస యజమాని ఇంట్లో వాళ్ళ జీవితాంతం పనిచేయాలి అక్కడ. అయితే అలాంటి వ్యక్తిలో ఆ యజమాని పోతీఫర్ యొక్క భార్య యవనస్తుడైన యోసేపును చూస్తున్నప్పుడు చాలా అందగాడు, చాలా సుందరుడు, చాలా చక్కగా ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే, అతను చూసిన నాట నుండి ఆమెలో ఒక చెడు ఆలోచన, యోసేపుతో పాపం చేయాలి, యోసేపుతో శయనించాలి, యోసేపును స్వాధీనపరచుకోవాలని రోజు ప్రయత్నం చేస్తుంది, రోజు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ తన భర్త ఉండటం వల్ల ఈ పరిస్థితుల ప్రభావం మాట్లాడలేకపోతుంది. ఒకరోజు ఎవరు లేరు, ఒంటరిగా ఆమె యోసేపు ఉన్నారు, భర్త కూడా లేరు. ఆ సమయంలో యోసేపుతో మాట్లాడుతుంది. ఆమె ప్రవర్తన, ఆమె తీరు యోసేపుతో బలత్కరిస్తుంది యోసేపును. యోసేపు, నువ్వు నాతో పాపం చేయాలి, నాతో శయనించు అన్నప్పుడు యోసేపు హృదయము ఎంతగానో దేవుని భయం అతనిలో ఉంది. ఆయన అంటాడు, అమ్మా, ఇటు దుష్కార్యం నేను చేయలేను, ఇలాంటి పాపం నేను చేయలేను. నా యజమానుడు ఈ ఇంటి అంతటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదమ్మా, ఇలాంటి పాపం నేను చేయలేను అంటున్నాడు. అయినా సరే యోసేపు నామె ఎంతో బలత్కరించి యోసేపు మీద తువాలు పట్టుకొని లాగితే అది లాక్కొని పారిపోయాడు. కానీ పాపం చేయటానికి ఆయన పూనుకోలేదు. చివరికి యోసేపుని జైల్లో పెట్టించారు.
భర్త వచ్చిన తర్వాత ఇదిగో ఈ వ్యక్తి నన్ను బలత్కరించిపోయాడు, నా మీద తిరుగుబాటు చేశాడు, నన్ను పాపంలో చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు, నన్ను పాపానికి లాగుతున్నాడని భర్తకి సాడీలు చెప్తే యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆ జైలు శిక్ష అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయటానికి పూనుకోలేదు. అదే అనుకో యవనస్తులైతే ఈరోజు అసలు అంత పెద్ద ఆమె నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఇక నేను ఎంత గొప్పవాడిని అవ్వచ్చు అనుకోవచ్చు. కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరుడా, మనం కాపాడుకుంటావా? ఈరోజు వర్తమానం విన్నా ఏమి కాపాడుకోవాలి, కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. అన్నిటికంటే ఫస్ట్ మన హృదయాన్ని కాపాడుకోవాలి, రెండవదిగా మన నోటిని కాపాడుకోవాలనుకున్నా, మూడవదిగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నాలుగవదిగా దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి, ఐదవదిగా ఐక్యతను కాపాడుకోవాలి, ఆరవదిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ 6 పాయింట్లు మనం విన్నాం కనుక ఈరోజు నువ్వు కాపాడుకుంటున్నావా? వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, యవన కాలంలో నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ఒకవేళ ఇవి కాపాడుకోలేకపోతున్నావేమో, అన్నయ్య నా జీవితం అంతా పాపములు పడిపోయాను అనుకుంటున్నావా? సోదరుడా, ప్రభు దగ్గరికి రా, క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర కన్నీరు విడు. దేవుడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాపాడుకోలేక కొంతమంది అపవిత్రులు పడిపోతున్నారు, పందిలా పొరులుతున్నారు, ఇంకా పాపమును జురుకుంటున్నారు. ప్రభు ప్రేమామయుడు, ప్రభు క్షమించడానికి సిద్ధుడు, ప్రభు ప్రేమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతావా? కన్నీరు విడుస్తావా? క్షమించమని అడుగుతావా? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రములయ్యా. ఏమి కాపాడుకోవాలో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా. దేవానికి వందనాలు. బిడ్డలు ఏ సమయంలో ఉన్నా, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నది, రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా నువ్వు వింటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాపాడండి, అందరు వారి జీవితాలు కాపాడుకునే మనసు ఇవ్వండి. మహిమ, ఘనత, ప్రభావం వీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంది కదా? ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ మందిరానికి వెళ్ళలేదనుకో, మరి విజయవాడలో మా మందిరానికి రావడానికి తప్పకుండా మీకోసం డోర్స్ ఓపెన్ చేశాం. మీరు ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చండి. మా మందిరానికి కూడా రండి, మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీ గృహాలకు వచ్చి, విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు గృహాలకు వచ్చి ప్రార్థించమని, ప్రార్థన పెట్టమన్నా మేము ప్రార్థన చేస్తాం. మీ గృహాల్లో ప్రార్థన కూడా జరిపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాం. దేవునికి మహిమ. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తామండి. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కదండి, మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ పరిచర్య ఉంది. మరి చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు యూట్యూబ్లో అన్నీ వస్తాయండి. తప్పకుండా వినండి, ఆ వర్తమానాలు వీక్షించండి, వినండి, అనేక మందికి షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకి, ఇరుగు పొరుగు వారికి కూడా మా ఛానల్ పరిచయం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు, నేను మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక సిద్ధపడండి, సిద్ధపరచండి. ఆయన రాక బహు సమీపంలో ఉంది. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, రాక కోసం సిద్ధపడాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడి వస్తాడో కూడా తెలియదు. దొంగ వలే వస్తానంటున్నాడు. మరి గర్భిణీ స్త్రీకి ఆకస్మికంగా ప్రసవేదన కలిగినట్లుగా ఆయన రాబోతున్నాడు కనుక ఈరోజు వాక్యం విన్న సోదరుడా, సోదరి, ప్రభు రాక కొరకు సిద్ధపడు. అనేక మందిని సిద్ధపరచు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, తప్పకుండా మరి మీరు ఫోన్ చేస్తారు కదా. నా ఫోన్ నెంబర్ 9703467777కి ఫోన్ చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. మీ కొరకు అందుబాటులో మేము ఉంటాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. థ్యాంక్ యూ. అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.